సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఏపీలో ఐపీఎస్ అధికారులకు ఏమైంది? విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి వారి మెడకు చుట్టుకుంటున్నాయా? అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేసుల్లో ఇరుక్కుంటున్నారా? రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుని సస్పెండ్ అవుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై కూడా ఏసీబీ కేసు నమోదైంది. మొన్న జత్వాని కేసులో 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, పీఎస్ఆర్ ఆంజనేయులు, ఇక తాజాగా మరో అధికారి సంజయ్ సస్పెండ్ అయ్యారు. ఇలా వరుసగా ఐపీఎస్లు సస్పెండ్ అవ్వడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీసీఐడీ మాజీ చీఫ్ ఎన్ సంజయ్ పై కూడా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా, సిఐడి అదనపు డీజీగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్వహించిన విచారణలో అగ్నిమాపక శాఖలో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు, ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా తేలింది. దీంతో ప్రభుత్వం సంజయ్ను సస్పెండ్ చేయడంతో పాటు విజయవాడను వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై కూడా ఏసీబీ కేసు పెట్టింది. అవకతవకలకు పాల్పడి ఇష్టారాజ్యంగా కొన్ని సంస్థలకు మేలు చేశారని కేసు నమోదైంది. అర్హతలు లేకుండా నియామకాలు చేయడం, అడ్డగోలుగా ప్రకటనలు ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ఏసీబీ విజయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. రోల్ మోడల్ గా ఉండాల్సిన అధికారులు ఇలా అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో వరుసగా సస్పెండ్ అవుతూ ఉండడం సంచలనం రేపుతోంది. మరికొందరు అధికారులపైన అనేక రకాల ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశంపై పదే పదే హెచ్చరికలు చేస్తున్నా కొందరు అధికారుల తీరులో మార్పు రావడం లేదని చర్చ జరుగుతోంది. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.